హాయ్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ శనగపప్పుతో మామిడికాయ పప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పుకి ఒక కప్పు మామిడికాయ ముక్కలు, ఒక కప్పు శనగపప్పును 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. మామిడికాయలు ఉడికేంత వరకు శనగపప్పు నానబెట్టి ఉడికించుకున్నాను. ఇది మెత్తగా ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలో ఉడికిన తర్వాత అందులో వేసుకోవాలి. తగినంత కారపొడి వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి ఉడికించుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకుతో పోపు పెట్టుకుందాం. నూనె వేడెక్కిపోయింది. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది పప్పులో వేసుకుందాము. మామూలు శనగపప్పుతో చేయరు, పెసరపప్పు, కందిపప్పుతో చేస్తారు. శనగపప్పుతో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది.